అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని కోహెడ రెవెన్యూ 167/1 సర్వే నెంబర్లు గత వందల సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను లాక్కొని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తున్నారంటూ పంట చేలను చెడగొట్టి చదును చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు సదరు భూమి వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది రైతులు 200 పైచిలుకు ఎకరాలలో వందల సంవత్సరాలుగా పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు తమ పొలాలను పంటను చెడగొట్టి చదును చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న ఎంఆర్ఓ, ఆర్డీఓలను రైతులు, స్థానికులు నిలదీయడం జరిగింది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని, అవసరమైతే చావడానికి అయినా సిద్ధమని బాధితులు అధికారులను హెచ్చరించడం జరిగింది. ఇదిలా ఉండగా ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూమి వద్దకు వచ్చి రైతులతో చర్చించడం జరిగింది. వారు ఒప్పుకున్న తర్వాతనే చదును చేశాము అని, రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వంతో చర్చించి వారికి న్యాయం చేసే విధంగా చూస్తామన్నారు. పెద్దంబర్పేట రోడ్డు తీసిపెట్టి ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ భూమిని ఇద్దాం అనుకున్నప్పుడు ఆగయ్య గారికి సొప్ప పోసుకునే టైం ఇయ్యారా? అంటే మీకు ఎస్సీలంటే అంత కించ పరిచే విధానం ఉందా మీకు? నేను అడుగుతున్నా, నేను మీకు అంత ఇదా? ఎవరు బలగం లేరు సెలెక్ట్ చేసుకొని రాత్రి బుల్డోర్ పెట్టడానికి నీకు అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయా? మీరు గవర్నమెంట్ నెత్తి వేసుకొని పోతా అనుకుంటారా? ఖబర్దార్ సుదర్శన్ రెడ్డి సార్, నేను చెప్తున్నా, మీ బలగం ఉండొచ్చు, నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ ఆగమయ్యే కుటుంబానికి అదేవిధంగా 230 డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడతారు. మీరు ఫ్రీ కాంపౌండ్ వారు ఎవరిని అడిగి గుట్ట మీద వేపించారు? హౌసింగ్ బోర్డు 16 ఎకరాలు ఇచ్చారంట. 100% తప్పులున్నాయి. లంచాలకు ఎగబడ్డారు అధికారులు, డబ్బులకు ఎగబడ్డారు, భూమికి ఎగబడ్డారు. మీరు ఇంతవరకు ఆర్డీఓ గారు కొత్త తమ్ముడు ఇవాళ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది కొడుతున్నా. ఆర్డీఓ గారు కొత్తగా ఒక కథ చెప్తున్నారు. ఏం కథ చెప్తారు ఆర్డీఓ గారు? హై లెవెల్ కమిటీ ఉంది. ఏం చేస్తారు? మాది కోయడ సర్వే నెంబర్ 167/1. అందులో భూమి బాధితులు 150 మంది ఉంటారు. అందరూ సాగు చేసుకుంటారు. వర్షాకాలం వచ్చినాడు దున్ని సాగు చేసుకుంటారు. వర్షానికే వాళ్ళ అతిథులు ప్రతిసారి దున్ని పెట్టుకుంటారు. ఆ భూములు ఒక 2-3 ఏళ్ళు ఎండలు వచ్చిన మధ్యలో ఆపేసినాము. మా భూమి మాకే ఉన్నాయి, ఇప్పటికిట్లో దుంతనే ఉన్నాము. మా భూములకు ఎటువంటి నోటీస్ లేకుండా ఏం లేకుండా దిల్ కంపెనీ ఇచ్చినా అని చెప్పినారు. వాళ్ళు ఎవరో తెలియదు. మళ్ళీ వాళ్ళు పోయినాక హౌసింగ్ బోర్డు అని వచ్చారు, వాళ్ళు లేరు. అట్లా మార్కెట్ అని చెప్పారు, వాళ్ళు లేరు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. అది దాని కేసు రన్నింగ్ ఇట్లా ఉంది, దాని పేపర్ ఇట్లా మా దగ్గర ఉన్నాయి. ఆ కేసు ఉన్నా కానీ కేసుకి పక్కకు పెట్టేసి వీళ్ళు భూములు తీసుకుంటున్నారు. ఏ లెక్క తీసుకుంటారు వీళ్ళు? మాకు న్యాయం ఉండదు. ఇక అంటే బీసీలు ఎస్సీలకే భూములు తీసేస్తారా? బయట వాళ్ళకి లేవా? సంఘిలో ఏకసాల పట్టాల భూములు ఇట్లా ఉన్నాయి, అందులో మేము బీదవాళ్ళం, మా దగ్గర డబ్బు ఉండదు, ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ గిట్లా లాక్కుంటున్నారు. ఇంకొకరికి చెప్పుకుంటాం మేము. ఎమ్మెల్యే గారు మంచోళ్ళని చెప్పి ఆయన గెలిపించుకున్నాము, ఆయన గిట్లా ఇదే పని చేస్తున్నారు. కొంతమంది పెత్తందారు చేతిలో పడి మా ఊరు ఆగమవుతుంది. మా భూములు మాకు కావాలి. పానీళ్ళు ఉన్నాయి, చేసాలు, కాసరాలు ఉన్నాయి, ప్రతి ఒక్క పేపర్ ఉంది మా దగ్గర. ఉన్నాక గిట్లా మాకు ఎందుకు వస్తాయి? పాస్బుక్ గిట్లు ఉన్నాయి, అప్పట్లో సర్టిఫికేట్ గిట్లు ఉన్నాయి, 100 ఏళ్ల సంది ఉన్నాయి. అవన్నిటికీ ఏమి మాకు పట్టాలి ఇవ్వాలి. యాక్చువల్ గా పట్టాలు ఇవ్వకుండా లాక్కుంటున్నారు. ఏ లెక్కతో లాక్కుంటారు? 100 ఏళ్ళు, 100 దాటింది ఆల్రెడీ, ముత్తాతల నుంచి ఉంది. కుమార్, కోయడ గ్రామ నివాసిని. ఈ కోయడగుట్ట చుట్టుముట్టు 167/1 సర్వే నెంబర్లో దాదాపుగా రైతులకు, ఎస్సీలకు, బీసీలకు సంబంధించిన భూమిలో ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఇంతకుముందు దిల్ కంపెనీ అన్నారు, తర్వాత హౌసింగ్ బోర్డు అన్నారు, ఎవరొకరు వాళ్ళే క్లారిటీగా లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా రైతుల భూములన్నీ ఉన్న పలంగా నైటే వచ్చేసి సాగు చేసుకుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓన్లీ ప్రధానమైన ఆధారం ఈ భూముల మీదనే మేము బతుకుతున్నాం. ఎస్సీలకు, బీసీలకు సంబంధించిన భూములనే బతుకుతున్నాము. ఎటువంటి నోటీసులు లేకుండా లాక్కోవడం అయితే ఇది మంచి పద్ధతి కాదు. మేము కలెక్టర్కి చెప్తే కలెక్టర్ ఇక్కడ రాసినాను, ఎంఆర్ఓకి చెప్పి రాసినాను. ఎంఆర్ఓ దగ్గరికి పోతే కలెక్టర్ నుంచి ఆదేశాలు రావాలని ఆయన చెప్తున్నాడు. వీళ్ళంతా దోబూజులు ఆట లెక్క చేస్తున్నారు. భూములు ఔటర్ రింగ్ రోడ్ పక్క పంటే ఏకసారి పడాలి అన్నింటికి ఇంతకుముందు నష్టపరిహారం ఇచ్చారు. 548లో 507 సర్వే నెంబర్లు నష్టపరిహారం ఇచ్చారు. మన సావుకారు గుట్టలని 118 ఎకరాల భూమి, అది గిట్లా ఎటువంటి నోటీస్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, ఓన్లీ మా ఎస్సీల, బీసీల భూమి మీద కన్ను పడ్డది. ఈ భూములు అన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఊరోళ్ళు గిట్లా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. సాటుగా ఏమేం చేయాలి అని వాళ్ళకందరికీ ఇంకేం చెప్పుకుంటా మా భూములన్నీ ఓన్లీ ఎస్సీల, బీసీలకు సంబంధించిన భూములనే పడ్డారు.
ఎకరాలు దోసుకుంటే మాత్రం మా వాళ్ళకి కొద్దిగా చైతన్యం లేక ఎవరు అడిగే సిచ్యువేషన్ లేరు. విడదీసి విభజించి పాలించనే విధంగా ఈ భూములన్నీ కొల్లగొట్టే ఇదే పద్ధతిని అవలంబించుకుంటా అందరిని దూరం చేసుకుంటా నీకుంటాయారా నీకేడుంటాయారా ఎక్సాల్ పట్టాలి ఎక్సాల్ అదే 40-50 నెలల సంది పశుగ్రాసం వేసుకుంటే నైటే వచ్చేసి సాగు చేసి జొన్న చేను వేసారు. రేపు సార్ రేపు కోసుకున్నాం కదంటే లేదు మాకు వచ్చిన నోటీసులు మేము అయితే ఎవరు ఆపేయలేదు, ఇది ఎవరు వచ్చినా కానీ కేసులు అయితే అని చెప్పి కేసులు పెట్టి ఇలా భయభ్రాంతులకు గురి చేసుకుంటే ఇట్లా ఇన్ని రోజులు ఇట్లా మేము మా బతుకులు ఇదేనా? గవర్నమెంటే మాకు ఉపాధి చూపించాల్సింది పోయి మా దగ్గర ఇన్ని రోజుల సంది సాగు చేసుకుంటున్న వాళ్ళ మీద మనలను ఉపాధి మొక్కుంటా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందంటే ఇక్కడ మా పరిస్థితి ఏంది? 67/1 238 ఎకరాల భూమిలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ భూములలో ఎస్సీ బీసీ రైతులకు అన్యాయం చేయకుండా ప్రభుత్వం నష్టపరిహారం కింద భూమిని తీసుకునే దాని మీద అట్లీస్ట్ కోయడ, తొర్రూరు, ఇంతకుముందు మున్గనూరు రైతులకు ఏ విధమైనటువంటి నష్టపరిహారం ప్యాకేజ్ ఇచ్చారో ఎకరకు 500 గజాల చొప్పున ఎన్ని ఎకరాలు తీసుకుంటే అన్ని 500 గజాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా అన్యాయంగా ఎస్సీ బీసీ భూములను ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా మీరు తీసుకున్నట్లయితే మేము ఖచ్చితంగా కోయడ బాధిత రైతుల పక్షాన నిలబడి దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎకరకు 500 గజాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం. ఏదైతే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు స్థలం కేటాయించిందో ఆ స్థలాన్ని నిన్న ఇక్కడ క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ సంబంధిత రైతు, సంబంధిత వ్యక్తులు అందరు ఇక్కడ ఉన్నారు. నిన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సుమారు 4 గంటల ప్రాంతంలో మాట్లాడిన తర్వాత వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాత 4:30 ఇక్కడ పోయినా వాళ్ళు సబ్ రిజిస్ట్రార్స్ కూడా ఇక్కడే ఉన్నారు 4. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు క్లీనింగ్ స్టార్ట్ చేసారు. వాళ్ళందరూ ఇప్పుడు ఒప్పుకొని పోయి మళ్ళీ తెల్లారి టెంట్ వేసి మళ్ళీ మేమేదో కాల్చుకొని చేసినట్టుగా వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేయడం జరుగుతుంది. అయినా వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులు మొత్తం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, సానుకూలంగా స్పందిస్తాం. ఏదైతే వాళ్ళు అడుగుతారో వాళ్ళ డిమాండ్స్ మొత్తం మేము ఆర్డీఓ సార్తో మాట్లాడి నిన్ననే వాళ్ళ ఒపీనియన్ ఏముందో మొత్తం క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నాక మళ్ళీ పొద్దున మళ్ళీ ఇట్లాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళ తరపుకెళ్ళి ఎటువంటి ప్రభుత్వంకి మనకు వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో వాళ్ళ నష్టపరిహారం ఏమైతే అడుగుతున్నారో ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. ఏదైతే చట్టపరంగా వచ్చామంటే ఖచ్చితంగా ఇప్పిస్తామని తెలియజేస్తాం. అది క్లారిటీ లేదు చెప్తాం. థ్యాంక్ యూ.